నలంద విశ్వవిద్యాలయం అనేక వందల సంవత్సరాల క్రితం బీహార్లోని రాజ్గిర్లో 450లో గుప్త రాజవంశ పాలకుడు కుమారగుప్త ఆయి స్థాపించాడు. అప్పుడు అది భారతదేశంలోని ఉన్నత విద్యకు అత్యంత ముఖ్యమైన కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్థాపించిన తరువాత సుమారు 700 నుంచి 800 వరకు సంవత్సరాల వరకు పురాతన నలంద విశ్వవిద్యాలయం దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన కాంతిని వ్యాప్తి చేస్తూనే ఉంది. ఈ విద్యా దేవాలయం అప్పటి గొప్ప చక్రవర్తి హర్షవర్ధన్ పాలకుల ప్రోత్సాహాన్ని పొందుతూనే ఉంది. వాస్తవానికి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ముఖ్య ఉద్దేశ్యం ధ్యానం, ఆధ్యాత్మికత కోసం ఒక స్థలాన్ని కలిగి ఉండడమే. ఇక్కడ జ్ఞానం కూడా పొందవచ్చు. లార్డ్ గౌతమ బుద్ధుడు నలందను చాలాసార్లు సందర్శించాడని, ఇక్కడ ధ్యానం కూడా చేశాడని చెబుతారు. మయం తరహాలో నిర్మించబడిన ఈ విశ్వవిద్యాలయం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యూరప్లోని అతిపురాతన బోలోగ్నా విశ్వవిద్యాలయం కంటే 500 సంవత్సరాల ముందు ఉండేది. అంటే తక్షశిల తరువాత నలంద ప్రపంచంలో రెండవ పురాతన విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. ప్రపంచంలో నివాస సౌకర్యాలు కలిగిన మొదటి విశ్వవిద్యాలయం ఇదే. అప్పట్లో ఈ విశ్వవిద్యాలయం చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులను ఆకర్షించింది. బస, భోజనం, చదువు అన్నీ ఉచితం. విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి ఎంపిక చేసేవారు. వారి వసతి, ఆహారం, చదువులు అన్నీ ఉచితం. ఒక సమయంలో 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. వీరికోసం 2,700 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించారు. భారతదేశంతో పాటు కొరియా, జపాన్, టిబెట్, చైనా, ఇరాన్, ఇండోనేషియా, గ్రీస్, మంగోలియా వంటి అనేక ఇతర దేశాల నుండి విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. సాహిత్యం, జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం, ఖగోళశాస్త్రం, చట్టం, సైన్స్, యుద్ధం, చరిత్ర, గణితం, వాస్తుశిల్పం, భాషాశాస్త్రం, ఆర్థికశాస్త్రం, వైద్యం వంటి అనేక సబ్జెక్టులు ఇక్కడ బోధించారు. దీని పూర్వ విద్యార్థులలో గొప్ప చక్రవర్తి హర్షవర్ధన, పాల రాజవంశ పాలకుడు ధర్మపాల, వసుబంధు, ధర్మకీర్తి, ఆర్యవేదం, నాగార్జునతో సహా చరిత్రలో సుప్రసిద్ధులైన అనేక మంది వ్యక్తులు ఉన్నారు. భారతీయ గణిత శాస్త్రానికి మార్గదర్శకుడు, ఆవిష్కర్త ఆర్యభట్ట 6వ శతాబ్దంలో నలందలో గౌరవనీయులైన విద్యావేత్తలలో ఒకరు. నాలంద యూనివర్సిటీ హిస్టరీ అప్పట్లోనే ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం ఇప్పటి ఐఐఎం లేదా ఐవీ లీగ్ సంస్థల అగ్ర సంస్థల ప్రవేశంలానే చాలా కఠినమైనదిగా ఉండేది. విద్యార్థులు కఠినమైన ఇంటర్వ్యూలను ఎదుర్కొనేవారు. ఇక ప్రవేశం పొందిన వారికి ధర్మపాల, శిలభద్ర వంటి గౌరవనీయులైన బౌద్ధ గురువులచే మార్గనిర్దేశం చేసిన పండితుల బృందం మార్గదర్శకత్వం వహించింది. ధర్మగంజ్ లేదా మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అని పిలువబడే విశ్వవిద్యాలయం లైబ్రరీలో 9 మిలియన్ల చేతితో వ్రాసిన తాళపత్ర మాన్యుస్క్రిప్ట్లు ఉన్నాయి. ఇది బౌద్ధ విజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలోనే గొప్ప రిపోజిటరీగా మారింది. నలంద విశ్వవిద్యాలయం ఎలా నాశనమైంది? నాలంద యూనివర్సిటీ హిస్టరీ టర్కో-ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ అయిన భక్తియార్ ఖిల్జీ 1190వ దశకంలో జరిపిన కాల్పులకు ఈ సంస్థ బలి అయింది. అత్యంత వినాశకరమైన మంటలు దాదాపు 3 నెలలపాటు చెలరేగాయి. బౌద్ధజ్ఞానం అత్యంత విలువైన సేకరణ ఈ మంటల్లో నాశనం అయింది. విధ్వంసం నుండి బయటపడిన కొన్ని మాన్యుస్క్రిప్ట్లు ఇప్పుడు లాస్ ఏంజెల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, టిబెట్లోని యార్లంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. 6 శతాబ్దాల అస్పష్టత తర్వాత విశ్వవిద్యాలయాన్ని 1812లో స్కాటిష్ సర్వేయర్ ఫ్రాన్సిస్ బుకానన్ హామిల్టన్ తిరిగి కనుగొన్నారు. తరువాత 1861లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీనిని పురాతన విశ్వవిద్యాలయంగా అధికారికంగా గుర్తించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు 2016 సంవత్సరంలోనే పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను ఐక్యరాజ్యసమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. Thank you for watching this video. Please subscribe and share this video.